నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, గోల్డ్ రేట్ అయితే కనుక విపరీతంగా పెరిగిపోయింది సార్. yes. చూస్తుండగానే సిల్వర్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ 2026లో ఎవరైనా కొత్తగా కొనాలి అన్నా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలి అన్నా మీరు ఏ మంత్ సజెస్ట్ చేస్తారు? ఏమన్నా మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ తగ్గే ఛాన్స్ ఉందంటారా ఈ 2026లో చూసుకుంటే? ఒకసారి 2026లో కొన్ని మంత్స్ మనము ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. అవును సార్. ఈ మంత్ కొంచెం ఫిబ్రవరి గురించి ఒకటే చెప్పుకుందాము. ఫిబ్రవరి మంత్లో గోల్డ్ ఎట్లా ఉంటుంది, సిల్వర్ ఎట్లా ఉంటుంది, ఈ రెండు చూసుకుంటే కనుక మెయిన్గా సిల్వర్ రేటు అంటే ఇప్పుడు ఫిబ్రవరి మంత్ అనేది మనకు 2 నెంబర్ వస్తుంది కదా. చంద్రుడికి సంబంధించిన నంబర్ అంటాం దాన్ని. చంద్రుడికి సంబంధించిన నంబర్ అంటే మెయిన్ వైట్ అంటే వెండి వైట్గానే ఉంటుంది కాబట్టి చాలా విపరీతమైన రేటు పెరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఇక్కడ 2 2 6 2 అంటే చంద్రుడే, మళ్ళీ 2 అంటే చంద్రుడే, 6 మనీ అంటే పెరుగుతుంది అనేది ఇండికేషన్ అనేది ఉంది ఇక్కడ. ఇక్కడ సెకండ్ మంత్ వస్తుంది మళ్ళీ 2026 ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది వెండి. గోల్డ్ అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటుంది కానీ హెవీగా వెళ్ళదు. అంటే జనవరిలో వెళ్ళినంత వెళ్ళదు. ఎందుకంటే జనవరిలో నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని వీడియోస్లో చెప్పాను, మన వీడియోలోనే ఫస్ట్ నుంచి 19th వరకు చాలా విపరీతంగా పెరుగుతుందని చెప్పాం. 20 తర్వాత కొద్దిగా తగ్గుముఖం పడుతుంది అని చెప్పాం. అది కొంచెం స్టెబిలిటీ అయిపోయింది. 20 డేట్ నుంచి స్టెబిలిటీగా అయిపోయింది. 1 నుంచి 19 వరకు విపరీతంగా పెరిగిపోయింది. 1st తారీఖు నుంచి 19th వరకు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఇక్కడ 2 వచ్చిన తర్వాత అంటే 20లో 2 ఉంటుంది కదా, దీని వలన వెండి పెరిగిపోయింది, గోల్డ్ తగ్గిపోయింది. ఇక్కడ మళ్ళీ మార్చి మంత్కి వచ్చేసరికి చాలా పెరుగుతుంది. నేను మార్చి మంత్ గురించి మళ్ళీ వీడియోలో మనం చెప్పుకుందాం. ఇక్కడ కొన్ని డేట్స్ ఇస్తాను మీకు క్లియర్గా. ఎవరైనా ఫిబ్రవరి మంత్లో కొన్ని డేట్స్ కొద్దిగా అటు ఇటు గోల్డ్ విపరీతంగా సిల్వర్ పెరిగే డేట్స్ ఇస్తాను, కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ మనకు ముఖ్యంగా 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఉంటాయి కదా డేట్స్. దీనికి సంబంధించినవి 1 10 19 ఇవి ఒక డేట్స్. 2 11 20 29 ఉంటాయి. 3 12 21 30 ఉంటుంది. 4 13 22 ఫిబ్రవరి మంత్లో. 5 14 23 6 15 24 7 16 25 8 17 26 9 18 27 ఇక్కడ వరకు ఉంటాయి. ఇవి మనకు తెలిసినటివే. అయితే ఇక్కడ 1 10 19లో కొద్దిగా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది, సిల్వర్ అంతగా ఏం ఇక్కడ పుంజుకోదు. నెక్స్ట్ వచ్చేసరికి 2 11 20 29లలో తీసుకుంటే 11th రోజున గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్సే, పెద్దగా ఏముండదు. ఈ మంత్ మొత్తం కూడా గోల్డ్ మొత్తం అప్ అండ్ డౌన్సే ఉంటుంది. మ్యాక్సిమము సిల్వరే పెరుగుతుంది ఈ మంత్ మొత్తం. 11th రోజు కొంచెం గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. 2 20 29 సిల్వర్ పెరుగుతుంది, గోల్డ్ అంతగా మూమెంట్ ఉండదు. ఇది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు, నేను చాలా మంది నాకు ఫోన్లు చేశారు, సార్ ఇట్లా మీరు చెప్పినట్టు కొంచెం గోల్డ్ ఇట్లా పెరిగింది, ఈ రోజు ఇంత పెరిగిందని మీరు డేట్లు ఇచ్చారు కదా, ఆ ప్రకారంగానే జరిగింది అని. ఎందుకు నేను ఈ విషయం క్లియర్గా చెప్తున్నానంటే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. మీరు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది లేడీస్ చేశారు. అసలు లేడీస్ చాలా మంది ఇంట్లో గోల్డ్ మీద ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నారంటే నాకు అసలు ఆశ్చర్యమైంది. ఇంత చేస్తున్నారా గోల్డ్ మీద అనే ఇదే అయిపోయింది. అందుకనే మనం ఏదో నేను జస్ట్ క్యాజువల్గా మనం ఎట్లా పెరుగుతుంది అనేది న్యూమరాలజీ ప్రకారంగా నేను చెప్పాను. కానీ అట్లా కనెక్ట్ అయిపోయి అందరికీ చాలా మంచి సొల్యూషన్ ఇచ్చింది ఇది. అందుకనే క్లియర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. 3 రోజు
థర్డ్ కానీ 30 రోజు కానీ గోల్డ్ హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. 12 కానీ 21 కానీ సిల్వర్ హైక్ అవుతుంది చూసుకోండి. ఇక్కడ గోల్డ్ కొంచెం స్టెబిలిటీగా ఉంటుంది. డేట్స్ ఎందుకంటే చెప్తున్నా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 4/22 రోజు సిల్వర్ హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. గోల్డ్ కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది. 13th రోజున గోల్డ్ హైక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1 నెంబర్ పవరు గోల్డ్కి చాలా హైక్ అవుతుంది. 3 అంటే గురుడు గోల్డ్ ఆయనకు సంబంధించింది కాబట్టి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 5/14/23 ఇక్కడ కొద్దిగా గోల్డ్ హైక్ అవుతుంది. ఈ 23 రోజున సిల్వర్ హైక్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా ముందే ఇన్వెస్ట్మెంట్. చాలామంది నేను రీసెంట్గా శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ మాకు కొద్దిగా రూమ్స్ అవి ఇచ్చే ఒక అతను ఉన్నాడు. అతను సిల్వర్ పైన బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడంట. అతను కూడా నాకు తెలియదు. అతను సార్ ఇట్లా మీరు వీడియోలో గోల్డ్ గురించి ఇట్లా చెప్పారు కదా, సిల్వర్ గురించి ఏంటంటే ఫిబ్రవరిలో కొద్దిగా ఇంకా పెరుగుతుంది, మార్చిలో కావాలంటే కొద్దిగా తగ్గుముఖం పడుతుంది, అది నేను డేట్స్ వైజ్ ఇస్తాను తర్వాత చూసుకోమని చెప్పాను. అట్లా నెక్స్ట్ 6/15/24 ఈ 6/15లో గోల్డ్ కొంచెం హైక్ అవుతుంది. 24th రోజున సిల్వర్ హైక్ అవుతుంది. కొద్దిగా చూసుకోండి. అంటే 2 రిలేటెడ్ నెంబర్స్ అన్నిట్లో కూడా దాదాపు మనకి చంద్రుడి ప్రభావం ఉన్న ప్రతి దగ్గర కూడా సిల్వర్ హైక్ అవుతుంది. ఇక్కడ ఇది ఇలా జరుగుతుంది. 7/16లో గోల్డ్ కొద్దిగా హైక్, అంటే ఈ మంత్ మొత్తం కూడా పెద్దగా మూమెంట్ ఏమి ఉండదు గోల్డ్ పైన. సిల్వర్ పైన బాగా ఎక్కువ మూమెంట్ ఉంటుంది, అది చూసుకోండి. 25th రోజు కూడా సేమ్ సిల్వర్ హైక్ అవుతుంది. ఈ 5 వచ్చింది కాబట్టి బిజినెస్ మూమెంట్ కూడా బాగుంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా అంటే చేసుకోండి. దాదాపు దీంట్లో ఎక్కువ అవుతుంది. ఈ ఏదైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా అంటే చేసుకొని చేయండి. నెక్స్ట్ 8/17లో 2 కూడా తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ రోజు ఏదన్నా అమ్మాలన్నా చేయాలన్నా కొంచెం కేర్ఫుల్. 26 రోజున సిల్వర్ హైక్ అవుతుంది. గోల్డ్ అంతా ఆ రోజు అంత పెద్దగా ఏమి ఉండదు. 9th రోజున చాలా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. 18th రోజున అంతగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ అంత పెద్దగా ఏమి ఉండదు. 27 రోజున మనకు సిల్వర్ కొంచెం హైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకొని దీని ప్రకారంగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఏదున్నా కూడా ఈ మంత్ మొత్తం కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్సే ఉంటాయి, కానీ ఏదైనా కూడా ఆలోచించి మీ యొక్క ఇదితో నేను చెప్పింది ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం చెప్పాను. ఇక్కడ గ్రహ ప్రభావంతో ఈ నంబర్స్ పైన 100% ఉంటుంది కాబట్టి దీని ప్రకారం చెప్తున్నాను. అందుకనే అవి మొత్తానికి కొనుక్కోవటం అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తే మటుకు అడ్వాంటేజ్ ఉంటుంది, పెరగటమే కానీ తరగదు. ఈ ఇయర్ మొత్తం కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ తగ్గేదైతే మాత్రం ఉండదు. ఎందుకంటే ఇక్కడ 2026 అనేది 2 2లు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా 2 2లు వచ్చినాయి. కానీ 5 బిజినెస్ మూవ్మెంట్లో కొద్దిగా తగ్గిస్తుంది, కానీ 6 మనీ నంబర్ కాబట్టి దీని పక్కన 6 యాడ్ అయింది కాబట్టి లేపుదము డబ్బు బాగా పెట్టిస్తుంది అనమాట. రొటేషన్ అయ్యేలాగా చేస్తుంది బాగా 6 వచ్చినందుకు. 5 ఏంటంటే స్టెబిలిటీగా ఉంటుంది, ఎప్పుడు కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది, అటు ఇటుగా మార్చేస్తుంది. ఇక్కడ 5 యాడ్ అయినందుకు అదొకటి. ఇంకొకటి 1 నెంబర్ పవర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ప్రతిదీ కూడా లగ్జరీగా మారిపోతుంది. డబ్బు పరంగా కూడా చాలా హెవీగా చూపించే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఇక్కడ 1 నెంబర్ పవర్ అందరిపైన ఉంటుంది. చాలా గ్రాండ్గా ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మన జాతకం ప్రకారం అయిపోతుంది కదా, ఇయర్ బాగుంది కదా, మనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనవి కూడా కొద్దిగా చేంజెస్ చేసుకుంటే, ఇప్పుడు ఒక వెహికల్ కండిషన్ కరెక్ట్గా ఉంది అనుకోండి, హ్యాపీగా మూమెంట్ దూసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా లేని టైంలో ఏంటంటే ఎంత దాన్ని మూమెంట్ చేసినా కూడా అక్కడే ఉండిపోతుంది అది. అందుకనే మనల్ని మనం వెహికల్ లాగా అనుకొని మనది కరెక్ట్గా చేసుకుంటే కనుక ఈ 2026లో ఇంకా చాలా మనం అనుకున్న టార్గెట్ కన్నా కూడా ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది 2026. ఈ ప్రకారంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏమైనా చేసుకుంటా అంటే చేసుకోగలరు. అదేమ్మా. సో విన్నారు కదా, సిల్వర్ అలాగే గోల్డ్ రేట్స్ గురించి ఈ ఇయర్లో ఎలా ఉంటుందో మనకైతే చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. అలానే ఇంకా మీరు ఎలాంటి సందేహాలున్నా అనుమానాలున్నా మీరు కనుక సార్ని సంప్రదించాలి అంటే కింద నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే.